వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ. ఎపిసోడ్ 2 రీక్యాప్. ఆఫీస్ హడావుడిలో ఆర్య, మేఘన నిశ్శబ్దాన్ని పంచుకుంటారు. చిన్న మాటలు, చిన్న సహాయం, కలిసి నడిచిన సాయంత్రం. ప్రేమ కాదు, కానీ హృదయం భయపడని మొదటి క్షణం. ఎపిసోడ్ 3 దగ్గరయ్యే దూరం. ఉదయం ఆఫీస్ లిఫ్ట్ ముందు ఆర్య నిలబడి ఉన్నాడు. అప్పుడే మేఘన వస్తుంది. ఇద్దరూ జస్ట్ అలా హాయ్ అని విష్ చేసుకున్నారు. లిఫ్ట్ వస్తుంది. ఇద్దరూ లోపలికి వెళ్తారు. మేఘన మెల్లగా అంటుంది, నిన్న రాత్రి నిద్ర పట్టిందా? ఆర్య కొంచెం నవ్వి లేదు అని చెప్తాడు. ఆమె ఆశ్చర్యంగా చూసి ఎందుకు అంటుంది. ఆర్య కాసేపు ఆలోచించి ఎందుకో మీ మాటలే గుర్తొచ్చాయి అంటాడు. ఆ మాట మేఘన గుండెను తాకింది. రోజు మొత్తం ఇద్దరూ తమ తమ పనిలో ఉన్నారు. కానీ మధ్య మధ్యలో చూపులు కలుస్తున్నాయి. లంచ్ టైంలో మేఘన, ఆర్య పక్కపక్కనే కూర్చుని లంచ్ చేస్తూ ఉంటారు. కొంచెం సైలెన్స్ తరువాత ఆర్య అడుగుతాడు, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అని. మేఘన ఆశ్చర్యంగా ఏమిటి అంటుంది. ఈ ఆఫీసు, ఈ వర్క్ గురించి అడుగుతున్నాను అంటాడు ఆర్య. అది నా అవసరం కోసం అంటుంది మేఘన. అవునా, అయితే ఇది నీ డ్రీమ్ కాదా అంటాడు ఆర్య. కలలు కొన్నిసార్లు అవసరాల కింద నలిగిపోతాయి అంటుంది మేఘన. ఆ మాట ఆర్యను ఆపేస్తుంది. మొదటిసారి ఆమె బలహీనత కనిపించింది. సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత బయట వాన చినుకులు. బస్టాప్ దగ్గర ఇద్దరూ నిలబడ్డారు. చుట్టూ జనాలు, హారన్ శబ్దాలు. నాకు వానంటే చాలా ఇష్టం అంటుంది మేఘన. అవునా, ఎందుకు అంటాడు ఆర్య. వర్షం అంటే ఇష్టం అంటే ఎందుకంటావేంటి? వర్షం పడుతున్న టైంలో ఎవరూ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. అందరూ తమ తమ లోకాల్లో ఉంటారు అంటుంది మేఘన. ఆర్య మెల్లగా అంటే నువ్వు కూడానా అంటాడు. మేఘన కాసేపు ఆలోచించి మొన్నటి వరకు అలాగే ఉన్నాను అంటుంది. ఆ మాట ఆర్యకి ఒక ఆహ్వానంలా అనిపిస్తుంది. ఇంతలో బస్సు వస్తుంది. ఇద్దరూ ఎక్కుతారు. సీట్స్ లేవు. ఇద్దరూ పక్క పక్కనే నిలబడి ఉంటారు. ముందు స్పీడ్ బ్రేకర్ వస్తుంది. డ్రైవర్ సడన్గా బ్రేక్ వేస్తాడు. మేఘన బ్యాలెన్స్ తప్పి ముందుకు పడిపోతుంటే ఆర్య మేఘన పడిపోకుండా పట్టుకుంటాడు. ఆర్య చెయ్యి మేఘన నడుమును తాకుతుంది. ఆర్య వెంటనే రియలైజ్ అయ్యి వెంటనే చెయ్యి తీసి సారీ అని చెప్తాడు. మేఘన పర్లేదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అంటుంది. ఇంతలోపే స్టాప్ వస్తుంది. ఇద్దరూ దిగుతారు. రోడ్డు మీద ఇద్దరూ నడుస్తున్నారు. మేఘన అకస్మాత్తుగా ఆగి నీకొక మాట చెప్పాలని ఉంది అంటుంది. ఆర్య చెప్పు అంటాడు. నాకు మనుషులపై నమ్మకం త్వరగా రాదు అంటుంది. ఆర్య నెమ్మదిగా అది నాకు అర్థం అవుతుంది అంటాడు. ఏమి అర్థమవుతుంది నీకు అంటుంది మేఘన. నీ మాటల్లో, నీ మౌనంలో, నీ కళ్ళలో కొంచెం భయం, వాటి వల్ల నాకు అర్థమవుతుంది నువ్వు అంత త్వరగా ఎవరినీ నమ్మవని అంటాడు ఆర్య. ఇంత తక్కువ టైంలో బాగానే అర్థం చేసుకున్నావే అంటుంది మేఘన. ఇది వారికి నమ్మకం మొదలయ్యే అంచు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.